హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ థాట్స్. ఈరోజు నేను చేస్తున్న షార్ట్ అయితే నిన్న పెట్టిన టేబుల్ లెమన్ ప్లాంట్ షార్ట్కి కంటిన్యూషన్ అండి. లెమన్స్ కట్ చేసి ఏం చేస్తానో నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను అన్నాను కదా, అదేనండి ఈ వీడియో. లెమన్స్ అయితే నిన్న నేను ఈవినింగే కట్ చేసి పెట్టేసుకున్నాను, ఎందుకంటే నాకు ఎర్లీ మార్నింగ్ హడావిడి అయిపోతుందండి. అందుకే లెమన్స్ని కట్ చేశానండి. ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, చిన్న చిన్న ఆరెంజెస్లో ఉన్నాయి. చూడటానికి తీయగా ఉంటాయో పుల్లగా ఉంటాయో తెలీదు. జ్యూస్ అయితే తీసేసానండి, చాలా తక్కువ జ్యూస్ వచ్చింది. ఈ లెమన్స్లో ఉన్న సీడ్స్ అయితే నార్మల్ లెమన్స్లో కన్నా చాలా పెద్దగా ఉన్నాయి. నా చేతులతో ఫస్ట్ టైం అండి ఒక ఫ్రూట్ ప్లాంట్ని పెంచడం. ఇంతకీ లెమన్ని ఫ్రూట్ అంటారా కాయ అంటారో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం పెంచాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రసాదంగా చేసి దేవుడికి పెడదాం అనుకున్నాను. దానికోసం నేను పులిహోర తయారు చేశానండి. చాలా తక్కువ రైస్ క్వాంటిటీ తీసుకున్నాను, జ్యూస్ కొంచెమే వచ్చింది కాబట్టి. యాజ్ టీజ్గా పులిహోర ఎలా అయితే చేస్తారో అలానే పోపు పెట్టేశాను. సీడ్స్ సపరేట్ చేసేసుకొని పులిహోర కలిపేశానండి. దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టేశాను. తర్వాత నేను ఆ లెమన్ని టేస్ట్ చూశానండి, కొంచెం చాలా పుల్లగా ఉంది. తరువాత ప్రసాదంగా పెట్టిన పులిహోర కూడా టేస్ట్ చూసానండి, చాలా బాగుంది. నార్మల్ లెమన్స్తో పులిహోర ఏ విధంగా టేస్ట్ ఉంటుందో అలానే ఉందండి. ఫస్ట్ టైం నా చేతులతో పెంచిన లెమన్స్తో ప్రసాదం చేసి పెట్టానండి దేవుడికి. చాలా హ్యాపీగా ఉంది నాకు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.